రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తా ఉన్నారు. ఏదో 16 వారాలు, 19వ వారం నిర్విఘ్నంగా గ్రామాల్లో చేస్తున్నారు. ఈరోజు ఆ అదృష్టం ఈ గ్రామానికి పట్టింది, అండ్ నాకు కూడా పట్టింది. అందుకు మనం అందరూ చప్పట్లు కొట్టుకోవచ్చు నాతో సహా. మనం అందరం ఏంది అంటే ఈ కులమని, వర్గమని, నాయకుడని, నీదని, నాదని తన్నుక చస్తా ఉంటాం. అందుకోసమే బలహీన పడిపోతున్నాం హిందువులం. ఈరోజు తిరుపతి వెంకన్న స్వామికి లడ్డు ప్రసాదం నైవేద్యం మాటలు వస్తలేవు, దానిలో ఏం కలిపిర్రు అని చెప్పడానికి. నోటి నుంచి నాకు చెప్పబుద్ధి అయితే లేదు. అటువంటి స్వామికి మరి ఇంత ఘోరం జరిగితే మన నోళ్ళు బయటకు లేస్తలేవు. ఎందుకు లేస్తలేవు అంటే కాంతిర మన పని మనకు, మన బిజీ మనకు. మనం ఒక్కళ్ళం తక్కువ ఇంతమందిలో ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి మాట్లాడదాం అనుకోండి, ఇంకో నలుగురు వెనక నుంచి చెప్తారు నీకు ఎందుకురా ఇది అవసరమా, ఎందుకంటే నీకెందుకురా అవసరమా అని చెప్పి చిన్నప్పటి నుంచి మనల్ని ఇట్లనే పెంచారు. మనం సంపాదించేది మన పిల్లల కోసమేనా కాదా? మన తల్లిదండ్రులు సంపాదించింది మన కోసమే చేసారు. పాపం వాళ్ళు కష్టపడ్డారు. తర్వాత మనం ఈరోజు కష్టపడి మన పిల్లల కోసం, రేపటి నాడు వాళ్ళు పెద్దగా అవుతారు, మళ్ళీ వాళ్ళ పిల్లల కోసం కష్టపడతారు. కానీ ఈరోజు మీరు పడ్డ కష్టం, ఈరోజు మీరు బ్యాంకు బ్యాలెన్స్ పక్కకు నింపుకుంటాం కదా, మన ఇండ్లు, వాకిళ్ళు, బీరువాలు, నగలు, ఇవన్నీ వాళ్ళు అనుభవించాలంటే ఈరోజు దేశం ఎట్లున్నదో వాళ్ళు పెరిగినాక కూడా దేశం అట్లనే ఉండాలి. వాళ్ళు పెరిగినాక దేశం అట్లా లేకపోతే ఏమవుతుంది? జమ్మూ కాశ్మీర్లో ఏమైందన్నా, కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసిర్రు. ఎక్కడనో కాదు, నేను వేరే పోనీ అఖండ భారతం ముక్కలైంది, మనకు స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ అటుపోయింది, బంగ్లాదేశ్ ఇటు వచ్చింది, వాని గురించి నేను మాట్లాడతలేను. అది ఎప్పుడో అయింది, 40 ఏళ్ళ రాజకీయ నాయకుల దిక్కుమాలిన చేష్టలతోటి మన దేశాన్ని ముక్కలుగా ఇట్లా తెగ నరికితే పాకిస్తాన్ వాడు అటు తీసుకొని, బంగ్లాదేశ్ వాడు ఇటు తీసుకొని, ఆ మధ్యలో ఇంకా పెద్ద మనుషులు ఏం ఒప్పందం చేసిరంటే అప్పట్లో అటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్కు మధ్యలో రోడ్ వేస్తామన్నారు. ఆ రోడ్ వేసి ఆ రోడ్డుకు ఇటు పక్కన అటు పక్కన మొత్తం తురుకోళ్ళే ఉన్నానట, వేరేటోళ్ళు ఉండొద్దు. ఆ రోడ్ వేసి వాళ్ళు చెప్పినట్టుంటే ఈరోజు మన బతుకు ఎట్లుంటుండే? రోడ్ల మీద తిరుగుడు కాదు, ఇక్కడ నువ్వు నేను ఈ గుడికి రాకపోతుండే, ఈ గుడి ఊలగొడుతుండే, మన అందరికి సుంతీలు అవుతుండే. మనం ఎంత కాదనుకున్నా అది వాస్తవం, అదే జరుగుతుండే. కానీ సనాతన ధర్మం ఏదో రకంగా ఆపింది దాన్ని. భగవద్గీత గురించి మనం మాట్లాడుతూ ఉంటే మొన్నదాకా కూడా ఈ మధ్య ఏదో కొంతమంది సావు దగ్గర మాత్రమే కాదు భగవద్గీత వేరే దగ్గర కూడా మనం చదవచ్చట అని కొంత మనకు స్ఫురణలోకి వస్తున్నది. కానీ నా చిన్నప్పుడైతే మొత్తం భగవద్గీత ఏమన్నా వినబడదంటే అరే ఎవడో పోయిండ్రా, ఈరోజు మైక్లు వినబడుతున్నదంటే ఆ ఇంటికాడ ఎవడో పోయారు, మనం అటు నుంచి పోద్ది, ఇటు నుంచి పోవాలి అంటే అట్లా అలవాటు చేసారు. గీత అంటే సచ్చిన తర్వాత మనం వేసేటటువంటిది, శివయాత్రకు మనం వేయాలనే నాకైతే అట్లనే ఉంటుండే, మీకు కూడా నాకు తెలిసి అట్లనే ఉంటుండే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొంత మారుతున్నది, మనకు తెలుస్తున్నది. ఏం చెప్పిండయ్యా దాంట్లో గీతలా? ఆత్మ గురించి చెప్పిండు అంటారు. ఆత్మ గురించి ఏం చెప్పిండు? ఆత్మ ఎప్పుడు వస్తుంది? సచ్చినాకు వస్తుంది కాబట్టి సచ్చినాకేద్దాం, సచ్చినాకేసే దాని గురించి చెప్పలే. నీ ఆత్మ అనేటటువంటిది దానికి సావు లేదు అని చెప్పిండు. అర్జునుడు మాట అన్నాడు అక్కడ, కృష్ణ నాకు యుద్ధం చేసుడు భయం కాదు. ఏం భయం కాదు? యుద్ధం చేసుడు భయం కాదు, కానీ నా వాళ్ళతో యుద్ధం చేసుడు భయం అయ్యా నాకు. కానీ ఎవడయ్యా ఇక్కడ నీ వాడు అని అడిగింది కృష్ణుడు. ఈరోజు మన పరిస్థితి కూడా అక్కడ అర్జునుని పరిస్థితే. ఈరోజు భారతదేశంలో ఉంటున్న హిందువుల పరిస్థితి, కురుక్షేత్రంలో ఉన్న అర్జునుని పరిస్థితి ఒకటే. నపుంసకత్వం. అరే అడిగి నువ్వేమో నపుంసకునివా, మొగోనివి ఆడోనివి కాకుండా మధ్యలో ఉన్నవా? యుద్ధం ఎందుకు చేస్తలేవు? అరే అధర్మం పైన యుద్ధం చేస్తున్నావు, నువ్వు నీ వాళ్ళ పైన కాదు. ఎవడిక్కడ నీవాడు? ఎవడు నీవాడు? నువ్వు గాంధీవం పక్కన పెడితే వాడు నిన్ను ఏడా చంపేసి నీ రాజ్యం వాంది అని చెప్పి తీసుకొని పోతాడు. అట్లా అంటోతో నువ్వు ధర్మము అధర్మం అని చెప్పి మాట్లాడుతున్నావు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతి ధ్రువాణి తిరుమమ. భగవద్గీతలో లాస్ట్ శ్లోకం అన్న ఇది. ఏంది ఆ శ్లోకం అర్థం అంటే, కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఎందుకు విజయం ఉంటుంది? కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు కాబట్టి విజయం ఉంటుంది. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అంటే పార్థుడు ఉన్న దగ్గర కూడా విజయం ఉంటుంది. కానీ పార్థుడు ఎట్లుండాలి? ధనుర్ధారి అయి ఉండాలి. అంటే ధనుస్సు చేతులు పట్టుకొని రా కొడక రా అనే టైపులో ఉంటే విజయం వస్తుంది. మనం ధర్మం వైపే ఉన్నాం, కానీ చేయవలేని హిందువుల వలె కూర్చొని ఇంట్లో
నా పని ఏంది, నా బిడ్డలేంది, నా స్కూల్ ఏంది, నా ఆఫీస్ ఏంది చూసుకుందామా, అయిపోయిందా. అదేదో సినిమాలు అంటారు కదా, తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా ఉంటే ధర్మం గెలవదన్నా. ధర్మం గెలవాలంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేయకపోయినా సరే యుద్ధానికి సన్నద్ధమై ఉండాలి. యుద్ధానికి సిద్ధమా? సనాతన ధర్మకి జై హింద్.